విద్యారంగం బ్లాక్ మార్కెట్లో అధిక దందాలపై పట్టించుకుని మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యారంగ సంస్థల యజమానులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మెదక్ డీఈఓను తొలగించాలని, ప్రైవేట్ పాఠశాలపై గత ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోలేనందున ప్రభుత్వ విద్యా విధానాల జీవోలను తక్షణమే అమలు చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉండి కూడా సామాన్య పేద విద్యార్థులకు విద్యకు ఉపయోగం లేని నిరుపయోగంగా ఉన్న అన్ని జీవో కాపీలను విద్యార్థులతో ఎంఆర్పీఎస్, ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ స్టూడెంట్ ఆర్గనైజర్ నాయకులు మెదక్ అంబేద్కర్ చౌరస్తాలో జీవో కాపీలను దహనం చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ కాలేజ్ అబ్బాయికి ఉన్నంత ఫీజు అదే ఫస్ట్ క్లాస్ చదువుకునే ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి అంతే ఫీజు వసూలు చేస్తున్నారని, ఈ దారుణాలను అరికట్టాల్సింది పోయి విద్యాశాఖపై కింది స్థాయి అధికారులు మాత్రం కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల యజమానులకు కొమ్ము కాస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు, ఎల్హెచ్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఆర్పీఎస్, అస్తర్గల్ల బాలరాజ్, నాగరాజ్ గౌడ్, టీజీవీపీ విద్యార్థి జిల్లా నియోజకవర్గ నాయకులు శివ, మహేందర్, రాహుల్, మున్నా, గోపాల్ నాయక్, యాదగిరి, రవి, కృష్ణ, రాజు, నవీన్, ప్రభాకర్, అశోక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.